గచ్చిబౌలిలో ఫేక్ హాలిడే ప్యాకేజీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ది పసిఫిక్ హాలిడే వరల్డ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. షాపింగ్ మాల్స్ లో నెంబర్లు సేకరించి 5 స్టార్ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల మెంబర్షిప్, విదేశీ ప్రయాణాల పేరుతో 22 లక్షలకు పైగా కాజేసినట్టు గుర్తు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కొండాపూర్లో సోదాలు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. మాల్స్ లో వివరాలు ఇవ్వొద్దని, హోటల్ ప్రమోషన్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. నిన్న 24/7/2026 రోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది గచ్చిబౌలి పిఎస్ లో, సేయింగ్ మాకు హాలిడే మెంబర్షిప్ కి సంబంధించి యాన్యువల్ మెంబర్షిప్స్ కానివ్వండి, లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఆ ఫోన్ కాల్స్ ని నమ్మి వీళ్ళు రాడిసన్ హోటల్ కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హోటల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటున్నారో మీకు లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి, యాన్యువల్ మెంబర్షిప్ తక్కువ రేట్లో వస్తుంది. మీరు అది పే చేస్తే లైఫ్ టైం మీకు కొన్ని హోటల్స్, ఆల్మోస్ట్ వరల్డ్ లో ఒక 128 హోటల్ చైన్స్ కి సంబంధించి మీకు ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రీ అకామిడేషన్, 7 nights కి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఈ స్పెసిఫిక్ కేసులో పిటిషనర్ 3,40,000 పే చేసినారు లైఫ్ టైమ్ హాలిడే మెంబర్షిప్ కి సంబంధించి. వేర్ హీ వుడ్ బి ఫెసిలిటేటెడ్, హీ వాజ్ అష్యూర్డ్ ఆర్ ఇండ్యూస్డ్, సేయింగ్ అతనికి ఎవ్రీ ఇయర్ 7 nights అకామిడేషన్ కానివ్వండి, వేరే హోటల్స్ కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. బట్ లేటర్ ఆన్ విక్టిమ్ రియలైజ్ దట్ హీ వాజ్ చీటెడ్. అతనికి కమ్యూనికేషన్ కానీ, అతనికి చెప్పిన బెనిఫిట్స్ కానివ్వండి, మెంబర్షిప్ కార్డ్స్ కానీ ఇవ్వకపోవడం తోటి పోలీస్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, వెన్ గచ్చిబౌలి పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు అండ్ డిఐ నరేష్ మన వాళ్ళు రాడిసన్ హోటల్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఒక 15 members, దే బిలాంగ్ టు పసిఫిక్ హాలిడే కంపెనీకి సంబంధించి, విచ్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఒక 15 members ఒక బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకొని ఒక 15 days క్యాంప్ లాగా పెట్టుకొని ఎవ్రీడే కొంతమంది పిలిపివ్వడం, వాళ్ళని ఇండ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఒక 19 victims ఇప్పటి వరకు ఒక 22 lakhs వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఈ 19 victims కి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము. వాళ్ళు